1988 in Tiruchirappalli of Tamil Nadu. He later developed as a scientist and he has invented so many things related to physics. For his hard work and prestigious work done by him, he awarded Nobel Prize in 1930 for his Raman's effect. Raman's effect means when light passes through a transparent medium, the light changes its wavelength and scatters. This is being used to identify several materials and in medicines. This technology is being used across the world. His invention was done in 28th February 1928. For this 1928, sir, not 29. 28, and from that day onwards, that day has been being honored as National Science Day in India, isn't it? Actually, the Nobel Prize was to be given in 1929 itself, but he waited for 2 years, later he got the prize. This is a brief introduction of these today's celebrations. Okay? Now let us discuss about the importance of this science. Actually, science and technology are complementary to each other. Science and technology are complementary to each other. Science provides the basic knowledge, where technology finds a tool to use it. Suppose when current passes through a resistor, heat generates. That is the science. What is the application part of it? Iron parts. మనం ఇస్త్రీ చేస్తున్నాం చూసారా, అది ఆ సైన్స్ యొక్క అప్లికేషన్ పార్ట్. టెక్నాలజీ అంతా కూడా అప్లికేషన్ పార్ట్లోకి వస్తుంది. ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. మీరు ఇప్పుడు సెల్ ఫోన్స్ చూస్తున్నారు, ఏటీఎం మిషన్స్ యూజ్ చేస్తున్నాం మనం. ఇంకా చాలా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని మనం ఇప్పుడు మన యొక్క డే టు డే లైఫ్లో యూజ్ చేస్తాం. ప్రీవియస్గా ఒకప్పుడు ఇన్ని ఫెసిలిటీస్, మీరు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఫెసిలిటీస్ మా చిన్నప్పుడు మాకు లేవు. మేము ఉన్నప్పుడు డైలింగ్ ఫోన్ ఉండేది. ఇప్పుడు మీరు పడుకుని మాట్లాడుతున్నారు, అంతేనా? మేము డైల్ చేయాల్సి వచ్చేది, ట్రంక్ కాల్ బుక్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఇన్స్టెంట్ అక్రాస్ ద వరల్డ్, వాట్సాప్తో మీరు ఎక్కడికైనా మాట్లాడవచ్చు అక్రాస్ ది వరల్డ్. సో దట్స్ హౌ దిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ డెవలపింగ్ డే బై డే. మనం ఎప్పుడు కూడా ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ సైన్స్తో అప్డేట్ అవుతూ ఉండాలి. మీరు ఇప్పుడు నేర్చుకునేవి కూడా, చిన్నప్పుడు మీరు నేర్చుకునేవి కూడా ఫండమెంటల్స్ ఆఫ్ సైన్స్ నేర్చుకుంటున్నారు. మీరు పెద్ద ఈ ఇంజనీరింగ్ ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి ఈ టెక్నాలజీ అంతా డెవలప్ అయిపోయి కొత్త టెక్నాలజీ వస్తుంది. టెక్నాలజీ ఎవల్యూషన్ ఎలా జరిగింది అంటే, ఫస్ట్లో జేమ్స్ వాట్ స్టీమ్ ఇంజిన్ కనిపెట్టాడు. ఆ స్టీమ్ ఇంజిన్ కనిపెట్టినప్పుడు ఇట్స్ అన్ ఎవల్యూషన్ అన్నమాట. అసలు యాక్చువల్గా క్షణాళ్ళు ఆ స్టీమ్ ఇంజిన్కి బేస్ చేసుకున్నటువంటి ఇంజిన్స్ అవన్నీ డెవలప్ అయినాయి. మీకు ఓల్డ్ రైల్ ఇంజిన్స్ అవన్నీ కూడా స్టీమ్ ఇంజిన్స్తో నడిచాయి. ట్రైన్స్ ఇప్పుడు ఎలక్ట్రికల్ కదా. కొన్ని సంవత్సరాల తర్వాత ఎలక్ట్రిసిటీ కనుక్కోబడింది. మనం ఇప్పుడు చేసిన ఎలక్ట్రిసిటీ కనుక్కోబడింది. అంతకుముందు ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు. పల్లెటూరులో అయితే అసలు ఉండేది కాదు. చిన్న చిన్న దీపాలు వెలిగించి ఉంచేవాళ్ళు. ఇప్పుడు మనకి అంతా కూడా కరెంట్ ఉంది కదా, పవర్ ఉంది. పవర్ లేకపోతే అసలేమి లేదు. ఈ పవర్ ఇన్వెన్షన్ జరిగిన తర్వాత టెక్నాలజీ డ్రాస్టికల్గా ఇంక్రీజ్ అయిపోయింది. అది కొన్నాళ్ళు రాజ్యమే లేదు. ఇండస్ట్రీస్ అన్నీ కూడా దాన్ని బేస్ చేసుకుని డెవలప్ అయినాయి. ఆ తర్వాత కంప్యూటర్స్ వచ్చినాయి ఫీల్డ్లోకి. మొత్తం ఇప్పుడంతా కూడా కంప్యూటరైజేషన్, మొత్తం అంతా కూడా కంప్యూటరైజేషన్ అయిపోయింది. బ్యాంక్స్లో వాటిల్లో అన్నింటిలో మన డే టు డే లైఫ్ అంతా కూడా కంప్యూటరైజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది? నెక్స్ట్ జనరేషన్ ఏంటి? నెక్స్ట్ ఎవల్యూషన్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ ఎరా స్టార్ట్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా స్టార్ట్ అయింది. ఇది
రానున్న దశాబ్దంలో ఒక ప్రపంచాన్ని ఒక ఊపబోతుంది అన్నమాట. ఇప్పుడు చదువుతున్నటువంటి కంప్యూటర్ సైన్స్ అంతా కూడా వాళ్ళు మొత్తం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి. అందుకే మీరు ఇప్పటి నుంచే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినంతా కూడా నేర్చుకుంటానికి మీరు ట్రై చేయండి. ఐ రిక్వెస్ట్ ది స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ దిస్ స్కూల్ టు గెట్ ద మ్యాటర్ అండ్ try to inculcate those things into the minds of these entities. రానున్నదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే, అన్నీ కూడా రోబోట్స్ అంతా సెన్సార్స్. ఇప్పుడు మనకి ఇంతవరకు యుద్ధం చేయాల్సి వస్తే యాక్చువల్గా ఫ్లైట్స్ వెళ్ళి చేయాల్సి వచ్చేది యుద్ధం, బాంబర్స్. ఇప్పుడు ఏమైంది, మన పాకిస్తాన్ మీద డ్రోన్ టెక్నాలజీతో మనం ఫైట్ చేస్తున్నాం, సర్జికల్ స్ట్రైక్ చేస్తాం పాకిస్తాన్ మీద. మీ అందరూ చూసి ఉంటారు కదా టీవీలో, ఓకేనా? డ్రోన్స్ డెవలప్ అయినాయి. ఇంతవరకు వ్యవసాయానికి ఏం యూజ్ చేసేవాళ్ళు, ఏమన్నా మందు చల్లాలి అంటే ఫిజికల్గా చల్లేవాడు రైతు. ఇప్పుడు ఎలా జల్లుతున్నారు, ఆ డ్రోన్ వచ్చి ఆ మొత్తం అంతా జల్లుతుంది అనమాట. ఆ ఎరువులు కానీ అవి కానీ ఆ మందు కానీ స్ప్రే చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ డ్రోన్ టెక్నాలజీ. తర్వాత ఇప్పుడు కన్స్ట్రక్షన్లో కూడా రీసెంట్గా 3D టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఇంకా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కన్స్ట్రక్షన్ మేస్త్రులు వీళ్ళు కట్టరు, ఇంత ఖర్చు పెట్టి 40 లక్షలు 50 లక్షలు పెట్టి ఇల్లుని కట్టరు. జస్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఐఐటీస్ హాస్ ఇన్వెంటెడ్ ఎ న్యూ ప్రాసెస్ 3D టెక్నాలజీ అని చెప్పి. ఆ మోటార్ అంతా కూడా ఆ కాంక్రీట్ని అక్కడ పెడితే అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది, రోబోట్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. 2-3 డేస్లో, ఒక వారం రోజు మ్యాక్సిమం, విత్ ఇన్ ఎ వీక్ మనకి హౌస్ కన్స్ట్రక్ట్ అయిపోతుంది. చాలా చాలా చక్కగా కన్స్ట్రక్ట్ అవుతుంది, చాలా జాగ్రత్త, చాలా బ్యూటిఫుల్గా. మనం మామూలుగా మాన్యువల్గా కట్టే కంటే కూడా మంచిగా వస్తుంది అనమాట. సో ఈ రకంగా టెక్నాలజీ అనేది డెవలప్ అయిపోతుంది డే బై డే. సో మనం అందుకే వాటిని అప్డేట్ అవుతూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. లేకపోతే మీరు చదువుకుని తర్వాత ఇప్పుడు మీరు 10th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ ఇట్లా ఉన్నారు, మీరు ఇంజనీరింగ్ అంతా చదువుకుని పైకి వచ్చేటప్పటికి టాప్ మోస్ట్ టెక్నాలజీని మీరు చూస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క దీని ప్రభావాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. అప్పుడు మీరు వర్క్ చేస్తారు దాని మీద. లేకపోతే మీరు చేసేవన్నీ కూడా ఫ్యూచర్లో ఉద్యోగాలన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే ఉంటాయి. మేజర్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకుని ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మీరు మొబైల్స్లో చూస్తుంటారు మీ పేరెంట్స్ దగ్గర, వాళ్ళ దగ్గర. మనం ఒక చాట్ జీపీటీలో ఒక నా ఫోటోని ఇచ్చేసి నన్ను జనరేట్, ఇంకొక డ్యాన్స్ చేస్తున్నట్టు జనరేట్ చేయమంటే నేను డ్యాన్స్ చేస్తున్నట్టు ఇమేజ్ జనరేట్ అయిపోతుంది. నేను ఇక్కడ స్పీచ్ చేస్తున్నట్టు, పార్లమెంట్లో స్పీచ్ చేస్తున్నట్టు జనరేట్ చేయమంటే ఇదే ఇప్పుడు ఉన్నటువంటి నేను ఈ స్కూల్లో ఉన్నటువంటి దీన్ని అక్కడ పార్లమెంట్లో ఇచ్చేస్తున్నట్టు వచ్చేస్తుంది అనమాట. అంత ఇదిగా టెక్నాలజీ అనేది డెవలప్ అయిపోతుంది డే బై డే అక్రాస్ ది వరల్డ్. మనం దాంతోపాటు అప్డేట్ అవ్వాలి, నేర్చుకోవాలి, బాగా కష్టపడి ఇష్టపడి చదువుకోవాలి. నేను ఈరోజు మీరు పెట్టినటువంటి అన్నీ కూడా చూశాను. నేను మీ డైరెక్టర్ సారు, ప్రిన్సిపాల్ సారు, వైస్ ప్రిన్సిపాల్ సారు నాకు అన్ని దగ్గరుండి అన్ని చూపించారు, చాలా బాగా చేశారు. అలాంటి క్యూరియాసిటీ, ఐ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ పుట్ బై ద రెస్పెక్టివ్ టీచర్స్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ సైన్స్ టీచర్స్. చాలా బాగా చేశారు, చక్కగా చేశారు. అట్లా అదే ఉత్సాహాన్ని మీరు మిగతా కొత్త విషయాలు నేర్చుకుంటంలో కూడా మీరు చొరవ చూపించాలన్నమాట. టీచర్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఆ కొత్త న్యూ టాపిక్స్ని ఇన్కల్కేట్ సిలబస్లో ఉన్నాయే కాకుండా రోజు మీరు చూస్తున్నటువంటి, మీరు న్యూస్లో వస్తున్నటువంటి దీన్ని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి అప్డేట్ చేస్తూ ఉండాలి. వాళ్ళ మైండ్స్లో మనం ఎక్కడున్నాము, అసలు ఎక్కడ ఉంది, నెక్స్ట్ టెక్నాలజీ ఎక్కడ ఉంది. నేను రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఈ టైంకి నేను యూఎస్లో ఉన్న అమెరికన్ టెక్సాస్ స్టేట్లో ఉన్నాను. అక్కడ చూసేటప్పుడు వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. ఇవాళ మీరు ఇక్కడ పిల్లలు ఈ చెట్ల గురించి, ఎన్విరాన్మెంట్ దీని గురించి డ్యాన్స్ చేసి ఎడ్యుకేట్ చేయడానికి చూశారు. యాక్చువల్గా యుఎస్లో అది యాక్చువల్గా చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తారనమాట. ఒక మొక్కని యుఎస్లో పీకాలి అంటే యూ షుడ్ టేక్ ద పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్. మీ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా చెట్టు మీద చేయటానికి కూడా మీకు అర్హత లేదు. ఎంత నీట్నెస్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు అంటే రోడ్డు మీద వెళ్తూ స్ప్లిట్ చేయడానికి కూడా ఉండదు. మనం అసలు రోడ్డు మీద ఎంత నీట్గా ఉంటుందంటే రోడ్స్ అన్నీ కూడా
లాంగ్స్ ఉంటాయి, ఆ రోడ్డు మీద మనం జస్ట్ యూ కెన్ స్లీప్ అనమాట, పడుకోవచ్చు హ్యాపీగా ట్రాఫిక్ లేకపోతే. అంత ఇదిగా ఉంటుంది. వాళ్ళు ఎందుకని అంత ఇది చేస్తున్నారు, వాళ్ళ ఎన్విరాన్మెంట్ కూడా, వాళ్ళు అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు వాళ్ళ ఎన్విరాన్మెంట్. వాళ్ళ దేశం అంటే వాళ్ళకి ఎంతో ఇష్టం అనమాట. మనం ఎట్లా ఉన్నాం, మనం ఏం చేస్తుంటాం, రోడ్డు మీద తెలుసు కాగితా పడేస్తాం, స్కూల్లో నడుస్తూ ఆ మొక్కలో ఉన్నటువంటి పూలు పీకేస్తాము, ఏదో పెడతాం. అట్లా చేయకూడదు. మన ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన స్కూల్ ఎన్విరాన్మెంట్ మనం చాలా నీట్గా ఉంచుకోవాలి. మన ఇంటిని చాలా నీట్గా ఉంచుకోవాలి. చెప్పాలి, మీ పెద్దవాళ్ళు ఏమన్నా చేస్తుంటే అలా ఉంచొద్దు, అలా చేయొద్దు, చెట్లు కొట్టకండి, అవి చేయకండి, ఈ చేయకండి అని చెప్పాలి. ఓకేనా? ప్లాస్టిక్ని ఎక్కడెక్కడ బంద్ చేయకూడదు. ఓజో దాంట్లో నుంచి ఇవన్నీ విష వాయువులు లిబరేట్ అవుతాయి అన్నమాట. అవి మనకి హెల్త్కి చాలా హాని చేస్తాయి, క్యాన్సర్స్ వస్తాయి. ఇవాళ ఇందాక చేశారు పద్మభూషణ్, ఆయన గురించి చెప్పారు. ఆయన రిసీవింగ్, ఆయన ఎంత ఆంకాలజీ స్పెషలిస్ట్ అంటే చాలా ఫేమస్ ఆయన. ఓకే, మన ఇంట్లో మీ పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే హీమోగ్లోబిన్ అని ఉంటుంది మన బ్లడ్లో కంటెంట్. ఆ హీమోగ్లోబిన్ టెస్ట్ చేసుకున్నప్పుడు అది మనకి 12 కంటే ఎక్కువ ఉండాలి. ఆ 12 కంటే తక్కువ ఉంది అంటే ఇట్ ఈస్ ప్రైమ్ సస్పెషన్ ఈస్ క్యాన్సర్. ఇవన్నీ మీరు మీ పెద్దవాళ్ళకి మీరు చెప్పే స్టేజ్ రావాలి. మీరు చాలా జాగ్రత్తగా అప్డేట్ నాలెడ్జ్తో ఉండాలి ఎప్పుడు కూడా. అప్కమింగ్ నేను చెప్పేది ఇప్పుడు 7th, 8th, 9th పీపుల్, ఆ స్టూడెంట్స్కి. మీరు ఏదో మనం గుడ్లవెల్లిలో ఉన్నాము ఒక ఇది కాదు. మీరు ఎక్కడున్నా ఇప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంత ఉంది అంటే ఇప్పుడు టీవీస్ ద్వారా మీకు అందరికీ కూడా, మీరు గుడ్లవెల్లిలో ఉన్న ఒకటే, హైదరాబాద్ సిటీలో ఉన్న ఒకటే. మీకు అక్కడ ఉన్న వాళ్ళకి ఏమైతే ఇది ఉందో, ఎక్స్పోజర్ ఉందో త్రూ మీడియా, మీకు కూడా సేమ్ ఎక్స్పోజర్ ఇస్ దే త్రూ మీడియా. అర్థమవుతుందా? సో ఎన్లైటన్ అవ్వాలన్నమాట. ఎప్పటికప్పుడు ఎన్లైటన్ అవ్వాలి. పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినాలి. స్కూల్లో టీచర్స్ చెప్పే ఎవరైతే ఒబీడియంట్గా ఉండి అన్నీ డే టు డే చెప్పేటువంటి లెసన్స్ని అన్ని శ్రద్ధగా నేర్చుకుంటారో వాళ్ళ జీవితంలో బాగా పైకి వస్తారు. సివి రామన్ గారు అలా ఉన్నవాళ్ళే చిన్నప్పుడు. సో అంత ఈ స్కూల్ యొక్క ప్రతిష్టని మీరు గౌరవాన్ని నిలబెట్టాలి. బయట రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అల్లరి చేయకూడదు, బస్సులో వెళ్తున్నప్పుడు అల్లరి చేయకూడదు. మీరు ఆ యూనిఫామ్లో, మీరు యూనిఫామ్ వేసుకున్నారు కదా, ఆ యూనిఫామ్తో మీరు బయట రోడ్డు మీద ఏమన్నా చిన్న చిన్న పనులు చేసినా స్కూల్కి చెడ్డ పేరు వస్తుంది. సో మన స్కూల్కి మనం మంచి నేమ్ తీసుకురావాలన్నమాట. బాగా చదువుకోవాలి, కాంపిటేటివ్గా ఉండాలి, కాంపిటేటివ్ స్పిరిట్తో ఉండాలి. ఒకళ్ళకి మనకి పక్కన చదువుకుంటే ఎక్కువ చదువుకోవాలా. సైన్స్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్గా డెవలప్ చేయడానికి మీ టీచర్స్ యొక్క గైడెన్స్ తీసుకుని ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు డెవలప్ అవుతారు మీ ఇంట్లో. కాన్సెప్చువల్ లెర్నింగ్ అని అది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏదైనా మీరు చదువుతున్నప్పుడు మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి మైండ్లో. కాన్సెప్చువల్ లెర్నింగ్, ఏ రెడ్ బాక్స్ ఇస్ దేర్ అని ఉందనుకోండి, అక్కడ ఒక బాక్స్ యూ హ్యావ్ టు ఇమాజిన్ ఇన్ అవర్ మైండ్. అలా చదివితే మీకు అది రిపిటేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు టీచర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, లేకపోతే యూట్యూబ్స్లో సెర్చ్ చేయండి కాన్సెప్చువల్ లెర్నింగ్ ప్రాసెస్ అని. దాన్ని స్టూడెంట్స్కి ఇన్కల్కేట్ చేయడానికి ట్రై చేయండి. అది చెప్పండి. వాళ్ళకి మెడిటేషన్ చేయించండి. మెడిటేషన్ రోజు ప్రాక్టీస్ చేయిస్తే ఆ మెమరీ పవర్ పెరుగుతుంది, స్టూడెంట్కి గుర్తుపెట్టుకునే కెపాసిటీ పెరుగుతుంది. ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్. నేను అడ్వాన్స్డ్ మెడిటేషన్ కోర్సెస్ చేశాను, మెమరీ ప్రాక్టీసెస్ చేశాను. అవన్నీ కూడా నేను యాక్చువల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఓకే, కాన్సెప్చువల్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే దాని ద్వారా నేర్చుకోవాలి మీరు. ఈ సైన్స్ డే సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ ఈవీ టెక్నాలజీ ఒకటి రాష్ట్రపతి గారు, ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఫ్యూచర్లో అంతా కూడా రేర్ ఎర్త్ మెటీరియల్స్కి బాగా డిమాండ్ ఉంటుంది అన్నమాట. వెండి రేటు సిల్వర్ రేట్ పెరిగిపోవడానికి కారణం అది. ఈవీ వెహికల్స్లో దాన్ని ఎక్కువ బ్యాటరీస్లో వాటిల్లో యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. అమెరికా ఈజ్ స్ట్రగ్లింగ్ ఫర్ దట్ రేర్ ఎర్త్ మెటీరియల్స్. అది మొన్న ఆక్యుపై చేసేటువంటి పాకిస్తాన్లో కొంత బలూచి ఏరియాని ఆక్యుపై చేయడానికి కానీ, వెనిజులాని ఆక్యుపై చేయడానికి కానీ,
ఇరాన్ మీద అటాక్ చేయడానికి కానీ ఇవన్నిటికీ రీజన్ రేర్ మెటీరియల్స్. ట్రంప్ గారు ఇప్పుడు చాలా దేశాల మీద యుద్ధం ఇరాన్తో ఇప్పుడు ఇరాన్తో వాళ్ళకి యుద్ధం అబౌట్ టు రెడీ, అటు నుంచి ఇటు అన్ని రెడీగా ఉన్నాయన్నమాట. ఆయుధాలన్నీ సెట్ చేసి రెడీగా పెట్టుకున్నారు. ఏ క్షణం అయినా సరే ఇది జరగవచ్చు, యుద్ధం ప్రయాణించవచ్చు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎందుకు జరుగుతుంది? అక్రాస్ ద వరల్డ్ రేర్ ఎర్త్ మెటీరియల్స్కి బాగా డిమాండ్. ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఇప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి అంటే చైనా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు అమెరికాకి కోసి ఇస్తున్నారు, సరిగ్గా ఎక్కువ ఇవ్వటల్లా. వాళ్ళు అందుకే రేర్ ఎర్త్ మెటీరియల్స్ కోసం అల్లాడిపోతున్నదంట అమెరికా. అందరి మీద శాంక్షన్స్ పెడుతున్నారు వాళ్ళు. సో ఎందుకంటే అది సైంటిఫికల్లీ బాగా డెవలప్డ్, అడ్వాన్స్డ్. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ముందు తెలుసు బాగా. సో మనం కూడా బాగా చదువుకుని మన కంట్రీని డెవలప్ చేసి మన స్కూల్కి, మన విలేజ్కి, మన డిస్ట్రిక్ట్కి, మన స్టేట్కి, మన కంట్రీకి నేమ్ తేవాలి. ఓకేనా? అలా చేయాలి అంటే ఏం చేయాలి అనేది మీరు మీ టీచర్స్ని, మీ ప్రిన్సిపాల్ని, మీ వైస్ ప్రిన్సిపాల్ని, మీ డైరెక్టర్ సార్ని అడిగితే వాళ్ళు చెప్తారు చక్కగా. సార్ మేము బాగా లెర్న్ చేయాలి, సైన్స్ అంతా నేర్చుకోవాలి, మేము ఏం చేయాలి అంటే టీచర్స్ ఆర్ దేర్ టు గైడ్. టీచర్స్ ఉన్నారు ఇక్కడ, మీ పేరెంట్స్ ఇంటి దగ్గర ఉన్నారు. గాడ్ అందరినీ చూసుకోలేడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంది మీ స్కూల్లో డైరెక్టర్ సార్ ఉన్నారు, ప్రిన్సిపాల్ సార్ ఉన్నారు, హెచ్ఓ ఇట్లా ఉన్నారు కదా, అందరూ టీచర్స్ ఉన్నారు, అట్లా ఉన్నారు. అలాగే గాడ్ కూడా అందరినీ చూసుకోలేడు కాబట్టి పేరెంట్స్ని క్రియేట్ చేశాడు అనమాట. పేరెంట్స్ ఏం చెప్తే వినాలి ఇంటి దగ్గర. పేరెంట్స్ని ఎదిరించకూడదు, అది కావాలి ఇది కావాలి అని అడగకూడదు. సెల్ ఫోన్స్ కావాలి, అవి కావాలి, ఈ కావాలి. మీ ఫ్రెండ్ ఏదో బైక్తో వెళ్తుంటే నాకు కూడా బైక్ కావాలని అడగకూడదు. మీ స్తోమతను బట్టి మీ పేరెంట్ మీకు ఆయనకున్నటువంటి దాంట్లో మ్యాక్సిమం మీకు క్రియేట్ చేయాలని చూస్తాడు. పేరెంట్స్ ఆర్ గాడ్స్. మీకు గాడ్ ఎవరై అంటే పేరెంట్స్, నెక్స్ట్ టీచర్స్. స్కూల్ ఈజ్ టెంపుల్. ఇది ఒక టెంపుల్ లాగా చూడాలి. టెంపుల్లో ఎంత మీరు ఎవరైనా రిలీజియన్ బట్టి ఏ టెంపుల్ అయితే ఎవరికి సంబంధించిన టెంపుల్లో ఎంత ఒబీడియంట్గా, ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటామో స్కూల్లో కూడా అంత ఒబీడియంట్గా ఉండాలి. టీచర్స్కి టాప్ మోస్ట్ ప్రయారిటీ, రెస్పెక్ట్ ఇవ్వాలా. ఇక్కడ పేరెంట్స్ తర్వాత మీ యొక్క డెవలప్మెంట్ని కోరుకునేది టీచర్సే. టీచర్స్, మీ ప్రిన్సిపాల్, మీ వైస్ ప్రిన్సిపాల్, మీ డైరెక్టర్ సార్, మీ టీచర్స్. ఓకేనా? సో ఈ నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఈ కాస్త మీతో నేను నా వ్యూస్ని షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ సార్కి, కమిషనర్ సార్కి, మీ వైస్ ప్రిన్సిపాల్ సార్కి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, పైనుంచి శేషాద్రి గారు మిమ్మల్ని అందరినీ దీవించాలని కోరుకుంటూ నిర్మిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Invite Venkat Lakshmi Madam to read the prize winners list for the science competition. A. Pranav Anirudh from first A, first prize. B. Nityasri, drawing for second class. C.H. Ananya, first prize. Y. Pranati, second B, second prize. M. Bhargav Nandan, third prize. Drawing for third class. M. Nagaleela Durga Bhavani, first prize. Fauzia Anjum, second prize. Lokeshwari, third prize. Fourth class drawing. K. Yashwant, Chetana Anjaneyulu, Kushal Panduranga Satvik. Fifth class, Sai Pranavi, first prize. Jahnavi, second prize. Meghana Nagasri, third prize. Manusai Koti, consolation prize.
Fifth class A. Pranavi, Jamnavi. High Koti. I request class teacher to collect the prize if the student is absent. Textbook activity. Next textbook activity for 4th class. Geeta Sharvani, Kushal Panduranga Satvik, Parameshwari, third prize. Get ready, children. Akash and consolation prize for Nageshwar Rao, Dhanush, Shravani. The participant and not talking and shouting. Elocution 7th class, get ready children. Guru Tej, Satyanarayana and Anu. Elocution for 8th class, get ready children. Hanish, Nehasri,
third prize Veda Manjula. Next textbook activity, children. Textbook activity 8th class. Get ready ma. Hanish Kumar, Neha Sri second prize. Akshay Kumar third prize. Akshay Kumar third prize. Quiz winners Ashoka Amar. Quiz runners. Next PowerPoint presentation. Get ready, children. K. Sahasra. PowerPoint presentation. Next science exhibits. Get ready, children. Third prize. ఏమ్మా టీచర్స్ ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ విని ఆస్పత్రి Second. Science exhibits third class. Sri Sai Siddesh, Ekshit, Shyam Sai.
Exhibits 8th class, first prize, second prize Nikita, third prize Nehasri Balasai. Akshay Kumar, first prize, Nikita, second prize, Nehasri, third prize. Prize winners in aim at talent test. Please, madam. Association for Improvement of Mass Education Organization AIMD conducted talent test in mathematics, where our students grabbed so many awards. This exam is conducted on 22nd November 2025. In this exam, from 6th to 10th class, 274 students participated, where we achieved 14 district ranks. Now I am going. Ishwari from 10th class A section, district 3rd rank. P. Ishwari. P. Harshavardhan from 9th class B section, district 2nd rank. P. Harshavardhan. District 3rd rank. A. Sai Sri Sushira. Siva Sai Ramakrishna Satyanarayana M. District 1st rank. From Krishna district 1st rank. Next K. Malavika from 6th B. K. Malavika. Next G. Come, guys. నాగహసిత. ఉండండి వస్తుంది రాలేదా ఓకే ఓకే Srinivasa Murthy to give his speech. Please, sir. If anybody wants to talk, come onto the stage. We will give you as much time as you want. So my hearty wishes to every student in the school and every teacher who deals with the science subject or EVS subject. As our chief guest has said, and many of you already know, that science is the instrument to lead our life comfortably. Right from the moment that you wake up in the morning till you go to bed in the night, everything that you use, it is because of science. It is because of science. Now, so many subjects, so many courses are there, and even these many types of courses and subjects are not there. Even then, our forefathers, our past generations, the people in the past generations, our fathers, grandfathers, great-grandfathers, grandmothers, mothers and grandmothers know more science than the male people. So in every bit of our life, we have to apply the science, some kind of science, to do one activity. Unless you develop the scientific attitude, scientific temper, and scientific
acumen, you cannot grow up in your life. So I hope on this National Science Day, you please learn this point, try to think scientifically, try to act scientifically, and be a good liver of life. Okay? All the best. Registration. I invite our director sir and principal sir to felicitate our today's chief guest with a memento and shawl. Please sir. Clap. Forgot to clap. Give a round of applause. So all those who are there in the dance will be coming as usual to the school to begin the practice at 9 o'clock. Understood everybody? Those who are there. వరకు కూడా ప్రాక్టీసెస్ ఉన్నాయి. కంపల్సరీ అందరూ స్కూల్కి రావాలి. ఓకేనా? ఎవరు రాకపోతే అదే యాన్యువల్ డాన్స్ లో రారు. కంపల్సరీ మీరు యానివర్సరీ డాన్స్ Uniform, okay? Yes or no? GHSV standing before you to propose vote of thanks. I wish you all on this auspicious occasion. I thank our dynamic principal, V.A. Kunjuman sir, who presided over this function and gave his presidential address. Thank you very much, sir. I specially thank our today's chief guest, respected D. Srinivasa Rao, retired principal of DMSSVH College of Engineering, Machilipatnam, who came here and gave us inspirational speech. Thank you very much, sir. I thank our beloved director of our school, Shri N. Srinivasa Murthy Garu, who guided us all in all the activities. Thank you very much, sir. I thank all the science teachers and other teachers in the school, non-teaching staff, who gave us wonderful cooperation for conducting this program. Thank you, sirs and madams. I thank non-teaching staff, attendants, ayahs, and all my student friends and media people for your wonderful cooperation for successful conduction of this program. Thank you each and everyone. My friends, IST will continue this program. Mulya Grishma Mercy to sing national anthem.
all the participants of exhibition, you go to the respective meeting halls and take away your exhibits.